నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయం మరో ఉత్సవానికి సిద్ధమైంది. ఆదివారం నుంచి తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు ఘనంగా నిర్వహించనుంది తిథిదే. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం శ్రీవారి ఆలయం వెనుక వైపున ఉన్న వసంత మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు తిథిదే ఉద్యానవన సిబ్బంది. దేశ విదేశాల నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో పాటు పండ్లతో వసంత మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వన్యప్రాణులు అక్కడే నివసిస్తున్నాయి అని ఆశ్చర్యపోయేలా వాటి ప్రతిమలను ఏర్పాటు చేశారు. మొత్తం మీద సహజమైన ప్రకృతి వాతావరణం ఒట్టిపడేలా వసంత మండపాన్ని తీర్చిదిద్దారు. ప్రతి ఏటా చైత్ర శుద్ధ త్రయోదశి రోజున మొదలై చైత్ర పూర్ణిమ రోజు ముగిసేలా 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో చైత్రమాసంలో ప్రతి ఏటా 3 రోజుల పాటు పౌర్ణమితో పూర్తయ్యే విధంగా సాలకట్ల వార్షిక వసంతోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ వసంతోత్సవాల సందర్భంగా మొదటి రోజున ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెనుక భాగంలో గల వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం అత్యంత వైభవంగా వసంతోత్సవం ప్రారంభమవుతుంది. వేద పండితులు పంచసూక్త పారాయణం చేస్తూ ఉంటారు. గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్వామివారికి విశేషంగా రాజోపచారాలు సమర్పిస్తూ వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. స్నపన తిరుమంజనం తర్వాత అలంకారం నిర్వహించి ఆస్థానం పూర్తి అవుతుంది. సాయంకాలం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధులు ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహిస్తారు. ఈ యొక్క వసంతోత్సవాలు 2వ రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి బంగారు రథం వేయించేసి స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించబడుతుంది. స్వర్ణ రథోత్సవం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం వెనుక భాగం గల వసంత మండపానికి చేరుకుంటారు. పంచసూక్త పారాయణ నడుమ స్వామివారికి వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. ఇక 3వ రోజు వసంతోత్సవాల్లో భాగంగా త్రేతాయుగమూర్తి అయిన రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, మరొక తిరిచిపోయిన హనుమంతుల వారు, ద్వాపర యుగమూర్తి అయిన కృష్ణస్వామి వారు, రుక్మిణి అమ్మవారు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులు శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీదేవి, భూదేవి సమేతంగా 3 యుగమూర్తులు ఏకకాలంలో తిరిచిపోయిన వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా వసంత మండపానికి చేరుకుంటారు. వసంత మండపంలో స్వామివార్లకి స్నపన తిరుమంజనం, పంచసూక్త పారాయణ నడుమ గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో వైభవంగా స్నపన తిరుమంజనం 3 యుగమూర్తులకి ఏకకాలంలో నిర్వహించబడుతుంది. అలంకారం ఆస్థానం పూర్తయిన తర్వాత 3 యుగమూర్తులు ఏకకాలంలో 4 తిరువీధులు ఉత్సవం జరుపుకుంటూ భక్తులను అనుగ్రహించి ఆలయంలోకి చేరుకుంటారు. ఈ పౌర్ణమితోటి ఈ 3 రోజుల వసంతోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారాలయంలో 3 రోజులు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి.